చాలామంది పేషెంట్లు అసలు ఏ ఆహారం తీసుకుంటే మీ హెల్దీగా ఉంటామని అడుగుతున్నారు. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న పేషెంట్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువగా సిట్టింగ్ జాబ్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు మనం ఆహారం తినగానే కొన్ని ఆహారాలేమో ఇంతింత షుగర్ని ఒకటేసారి డంప్ చేసేస్తాయి బ్లడ్లో. అవి కొన్ని రకమైన ఆహారాలేమో కొంత కొంతగా షుగర్స్ని రిలీజ్ చేస్తాయి. సో ఇది మనం ఎలా గమనించాలి? సో ఈ విధంగా ఆహారం తిన్న తర్వాత షుగర్ రిలీజ్ అయ్యే పరిమాణాన్ని బట్టి వాటిని గ్లైసీమిక్ ఇండెక్స్గా నిర్ధారిస్తారు. అంటే ఈ గ్లైసీమిక్ ఇండెక్స్ అనేది 1 to 100 ఉంటుంది. లెస్ దెన్ 55 ఉన్న వాటిని లో గ్లైసీమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అని, 56 to 69 ఉన్న వాటిని మీడియం గ్లైసీమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అని, మోర్ దెన్ 70 ఉన్న వాటిని హై గ్లైసీమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటారు. ఈ హై గ్లైసీమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అనేవి ముఖ్యంగా ఆల్ టైప్స్ ఆఫ్ స్వీట్స్, రైస్, బనానాస్, మ్యాంగోస్ ఇవన్నీ కూడా బాగా తీయగా ఉండేవి. మీడియం గ్లైసీమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటే హనీ, కార్న్, హోల్ వీట్ బ్రెడ్ ఇవన్నీ కూడా. అదే లెస్ దెన్ 55 ఉన్నటువంటిని లో గ్లైసీమిక్ ఫుడ్స్ అంటారు. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి మనం తీసుకున్నట్లయితే మనకి ఫ్యూచర్లో షుగర్ వచ్చే అవకాశం తక్కువ, మనకి ఒబేసిటీ వచ్చే అవకాశం తక్కువ. ఇవి ముఖ్యంగా మిల్లెట్స్, కార్న్ ఇలాంటి ఆహారాలు. సో మనం సింపుల్గా మనం తినే ప్రతి ఆహారానికి గ్లైసీమిక్ ఇండెక్స్ వాల్యూ ఉంటుంది. సో మనం తినేటప్పుడు మనం చూసుకోవచ్చు ఈ ఆహారాలు తింటున్నామా, ఈ ఆహారాలు తింటున్నామా. మన ఆహారంలో సాధ్యమైనంత వరకు లో అండ్ మీడియం గ్లైసీమిక్ ఇండెక్స్ ఫుడ్స్ ఉన్నట్లయితే మనం ఒబేసిటీని, షుగర్ని, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటారు, అంటే ఇన్ఫ్లమేషన్ని కాజ్ చేసేవి, ఈ ఇన్ఫ్లమేషన్ని కాజ్ చేసే ఆహారాలు, ఇన్ఫ్లమేషన్ని కాజ్ చేసే డిసీజులను కూడా ఇవి తగ్గిస్తాయి. కాబట్టి మనం మీడియం అండ్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ని చూస్ చేసుకోవాలి.